మిత్రులారా, మనం గంగానది ప్రయాణంలో ఉన్నాం. చూడండి మీరు ఎంత అద్భుతంగా గంగానది, గంగలో పక్షుల యొక్క సమూహం చూడండి. సరే, మనుషుల కంటే పంచాంగం, క్యాలెండర్లు ఉన్నాయి, అవన్నీ చూసుకొని ఇటువంటి పుణ్యమైన పుష్కర సమయాల్లో వచ్చారా అనుకుందాం. మరి పక్షులకి ఏంటి, పక్షులకి ఎవరు చెప్పారు మరి ఇక్కడ స్నానాలు చేయాలి గంగానది అని? మరి పక్షులు చూడండి ఎంత అద్భుతంగా, ఎంత ఆహ్లాదంగా ఇక్కడ జలకాలాడుతున్నాయి. ఓ మూర్ఖ మనుషులారా, మీరందరూ కూడా ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారో అర్థం కావట్లా. గంగానదిలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ఇక్కడంతా మరి చూడొచ్చు మనం. వాడు ఇది మిషన్ ఉందని కంగారు పడతాడు. ఇదంతా కూడా మనకి పక్షులు చూడండి. ఆహా, ఎంత అద్భుతంగా ఉన్నాయండి పక్షులు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పక్షులు అనేటువంటి అర్థం కాదు. ఇవి బాతులా? కాదే. కొంగలా? అసలు కాదే. మరి పావురాలా? అసలుకే కాదు. మరి ఏం పక్షులు? మరి ఇవే దైవ పక్షులు అంటారు. మరి చూసారా ఎంత అద్భుతంగా. ఆహా, వేల సంఖ్యలో మరి ఇన్ని పక్షులు వచ్చినాయి. ఇవన్నీ కూడా మీరు చూడాలి. ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది కొంతమంది అంటే, ఈ పక్షులన్నీ కూడా హరిద్వార్ నుంచి వచ్చినాయి అన్నాడు ఒక ఆయన. హరిద్వార్ మరి ఇక్కడ నుంచి 500 కిలోమీటర్లు ఉందండి. ఎలా వచ్చినాయి అంటే, అవి పొద్దున్నేకి వస్తాయండి, సాయంత్రానికి వెళ్ళిపోతాయి. మన కృష్ణన్న గారు శంఖనాదం చేస్తున్నారు చూడండి. అందరూ కూడా శంఖనాదం. ఈ శంఖనాదంలో ఈ యొక్క గంగానది ఎంత అద్భుతంగానో, ఎంత ఆహ్లాదంగానో ఉన్నాయి. పడవ ప్రయాణం చేయాలనుకుంటే మీరు చక్కగా చిన్న పడవల్లో చేయండి. పశువులు కాదండి, పక్షులయ్యి పక్షులకి చక్కగా ప్యాకెట్లతో అమ్ముతున్నారు. వాటికి చక్కగా పక్షులన్నీ కూడా తినుకుంటే ఇక్కడే ఉన్నాయి. బాగుందండి. మళ్ళీ మనం ఆ చివరికి వెళ్తాం. అటు నుంచి చూడండి, చూసి వీక్షించండి గంగానది యొక్క అందాన్ని, సౌందర్యాన్ని చూడండి. ఆహా, ఎన్ని వచ్చినాయండి. ఉండండి, మనోళ్ళు పక్షులకి మేత వేస్తున్నారు. వీడి పని బాగుంది. 10 రూపాయలు ప్యాకెట్ 40కి అమ్ముతున్నాడు. చక్క. ఆహా, పక్షులు చూడండి ఎంత అద్భుతంగా. ఆహా, భలే కొండి. ఇటు పక్క వేయండి. ఆహా, అసలు చూడండి భలే ఉన్నాయే. అది చూసారా, ఇక్కడికి వచ్చేసి అసలు ఎక్కడ చూస్తామండి ఎటువంటి పక్షులు. చూడండి, చేతిలో పట్టుకోండి, అలాగా చేతిలోకి వస్తాయి పక్షులు. నమః పార్వతీ పతై హర హర మహాదేవ్. ఆహా, భలే ఉన్నాయండి పక్షులు. వీటన్నిటిని కూడా మనం పక్షులను కూడా ఒక ఫోటో తీద్దాం. దూకి దేకి. చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో పక్షులు. ఆహా, నిర్మలమైన ఆకాశం, స్వచ్ఛమైన గంగ, కల్మషం లేని పక్షులు. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది కదా. అన్ని పక్షులే. బాగుంది కదా, భలే ఉండే పక్షులు. అది హరిశ్చంద్ర ఘాటు, అది కేదారేశ్వర ఘాటు. అటు నుంచి అలా లలితా ఘాట్. ఓం నమః శివాయ.